హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇవాళైతే నేను ఇంట్లోనే మెంతాకు ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ అయితే ఇంట్లోనే మెంతాకు పెంచుతున్నాను. మెంతాకే కాదండి, అండ్ గోంగూర కానీ, తోటకూర కానీ, ఇలా పాలకూర అన్ని ఇంట్లోనే ఆకుకూరలు అయితే మేము ఇంట్లోనే పెంచుకుంటాము. బయట అయితే మందులు వేస్తుంటారు కదా, ఇంకా ఆకుకూర మేము ఇంట్లోనే పెంచుకుంటాము. ఎక్కువ కూరగాయలు ఇంట్లోనే పెంచుకుంటాము. అండ్ ఇవాళ అయితే మెంతాకుని ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. ఒక పాత టబ్ కానీ అలాగే కుండీ కానీ ఏమన్నా ఉంటే, ఇలా నేనైతే ఒక పాత టబ్ తీసుకున్నాను. ఇలా మట్టి వేసుకొని, మెత్తటి మట్టి, అలాగే పైన రాళ్ళన్నీ తీసేసి ఎరువు అయితే వేసుకున్నాను. పేడ ఎరువు ఉంటుంది కదా, సో అది విలేజ్లో ఎక్కువ దొరుకుతుంది. ఇంకా ఎరువు అయితే నేను వేసేసుకొని మొత్తం మెత్తగా చేసుకున్నాను. చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా ఉంటే తీసేసి. ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకుంటే మంచిదండి, ఆరోగ్యానికి కూడా. ఎక్కువ అమ్మ నేను ఇంట్లోనే ఆ కూరగాయలు పెంచుకుంటాము. సో అలా పెంచుకుంటేనే హెల్త్కి మంచిది. అండ్ మెంతాకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మొత్తం అంతా మట్టి అంతా పరుచుకొని ఆ తర్వాత అయితే నీళ్ళు లైట్ చల్లుకుంటున్నాము. అండ్ అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి వీడియోలు చేయగలము. అండ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, కాంటెంట్ వస్తుంది. అండ్ ఇవాళైతే ఇలా ఇప్పుడైతే మట్టి అంతా నీట్గా పరిచేసుకొని వాటర్తో అయితే స్ప్రే చేస్తున్నాను. సో ఇలా స్ప్రే బాటిల్ ఉంది కదా అని స్ప్రే చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా చల్లేసుకొని మెంతులు నానబెట్టినవన్నా వేసుకోవచ్చు, లేదంటే పచ్చివన్నా వేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో దొరుకుతాయి మెంతులు. సో కొనకుండా మెంతులు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. ఇలా వేసేస్తున్నా, పలసంగా వేసేసుకున్నాను. ఇలా ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అండ్ ఆకుకూరలు పెంచుకున్న చాలా మంచిది. ఈ మెంతాకే కాదండి, గోంగూర కానీ, తోటకూర కానీ అమ్మ ఎక్కువ ఇంట్లోనే పెంచుతుంది. సో ఆకుకూరలు అయితే మేము ఎక్కువ ఇంట్లోనే పెంచుకుంటాము. అండ్ అమ్మే కాదండి, అత్తమ్మ కూడా ఎక్కువ ఆకుకూరలు పెంచుతారు. సో పాత టబ్బులు కానీ, కుండీలు కానీ అత్తమ్మ అన్నీ వేస్ట్ చేయకుండా పాత టబ్బులు ఏమన్నా ఉంటే ఇలా ఆకుకూరలు పెంచేస్తారు. వంగ చెట్లు అన్నీ అత్తమ్మ పెంచుతున్నారు. అండ్ ఇలా మెంతులు వేసేసుకున్నాం కదా, దానిపైన మళ్ళీ పలసంగా ఎరువు అయితే వేసేసి మళ్ళీ నీళ్ళు అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా స్ప్రే చేసేసుకోవాలి, నీళ్ళంతా చల్లిచ్చేసుకోవాలి. మొన్న నేను మెంతాకు వేసాను కదండి, సో చూడండి ఇలా మొలకలు వచ్చేసాయి. 3 రోజులకే మొలకలు వచ్చేసాయి. ఇవన్నీ మొలకలే. సో ఇక్కడ కూడా చాలా మొలకలు ఉన్నాయండి. సో మట్టి వల్ల కనిపించట్లేదు. సో నిండుగా అయితే మొలకలు వచ్చేసాయి. చూడండి ఎలా మొలకలు వచ్చేసాయో. సో ఈ చుట్టుపక్కల కూడా వచ్చేస్తాయండి. 3 రోజులకే మొలకలు స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా 2 రోజులు అయితే ఇంకా బాగా మీకు మొక్కలు కనిపిస్తాయి. కానీ ఇలా మేము మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నామండి. సో ఈ వీడియోని మొలకలు వచ్చిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత షూట్ చేయడానికి, వీడియో తీయడానికి కుదరదు. సో అందుకే నేను మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. వీలైతే మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా నేను ఈ వీడియో చేసి చూపిస్తాను, మొలకలు ఎలా పెద్ద అనేది. సో ఇప్పుడైతే మీకు ఈ వీడియో మాత్రమే చూపిస్తున్నాను, ఈ చిన్న మొలకలు మాత్రమే. రోజు వాటర్ అయితే స్ప్రే చేసుకోండి. సో ఇంట్లోనే శుద్ధంగా ఆకుకూరలు పెంచుకొని తినొచ్చు, ఇలా బయట కొనుక్కునే దానికంటే. సో ఇలా టబ్బుల్లో, వేస్ట్ టబ్బుల్లో ఇలా మట్టేసుకొని ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకొని ఆర్గానిక్గా తినొచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.